నమస్తే. ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామ అయినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా ఇక్కడ కీలకమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకోబోతుంది త్వరలోనే. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తరపున బన్నీ ప్రచారంలో పాల్గొబోతున్నారు. అదేంటి, తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి కదా అనుకోవచ్చు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామగారైనటువంటి ఆయన మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు అనే వార్తలు పొలిటికల్ సెక్టార్లో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన 2018 అలాగే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక స్థానం ఎక్కడో చోట ఇవ్వాలని కోరారు కేసీఆర్ని. కానీ అవకాశం దొరకల. ఇలాంటి సందర్భంలో అయినప్పటికి కూడా పార్టీ కోసం పనిచేస్తూనే వచ్చారు. ఇలాంటి సందర్భంలో ఆయన తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం అంటే, ఒక సరైనటువంటి గౌరవం లేని పార్టీలో, ప్రాధాన్యత లేనటువంటి చోట మనం ఉండటం అనవసరం అని చెప్పి ఆలోచించారు. వాస్తవానికి ఎప్పుడైతే మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున టికెట్ ఇవ్వలేదో వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి చేరతారనేది ప్రచారం జరిగింది. కానీ కొంత సైలెంట్గా ఉన్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కానీ ఆయన కాస్త దూరంగా ఉన్నారు. ఇలాంటి క్రమంలో చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో చేరాలనే డిమాండ్ ఎక్కువైంది. ఆయన అనుచరులు కానీ, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి బన్నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఇట్లాంటి సందర్భంలో ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు, ఖచ్చితంగా అవకాశం ఇస్తారు అనేది ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆయన ఒకవేళ పోటీలో ఉన్నా లేకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ తరపున అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఒక కాంగ్రెస్ లీడర్గా బన్నీ మారబోతున్నారు అనేది కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది.